అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. దేవుని నామమునకు మహిమ. దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుని యొక్క కృప మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క దయ, ఆయన ప్రేమ ఎప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది. మరి ఇది మీ వలన కలిగినది కాదంటున్నాడు. దేవుని తన ఉచితమైన కృప, తన యొక్క ప్రేమ మీ పట్ల చూపించే దేవుడై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేనేమై ఉన్నానో నా దేవుని కృప వలన అయి ఉన్నానని దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క కృప మిమ్మల్ని రక్షిస్తుంది. ఆమేన్.